అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఐసిఈ. నేను మీ సుభాష్ సార్. మనము ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేసాం. దానిలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కంప్లీట్ చేసాం. దాని తర్వాత చాప్టర్ అయినటువంటి మెన్సరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మెన్సరేషన్లో క్వాడ్రిలేటర్స్ చతుర్భుజాలు ఫస్ట్ క్లాస్ కింద మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఇక సెకండ్ క్లాస్ కింద ట్రయాంగిల్స్ని ఈ వీడియోలో నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. గత గ్రూప్ డి ఎగ్జామ్స్లో మనకి ట్రయాంగిల్స్ మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ మోడల్స్ ఇచ్చారు, వాటిని ఈజీగా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. వీడియో చివరిదాకా చూడండి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్కి అవసరమైనటువంటి ఫార్ములా నేను క్వశ్చన్కి ముందు డీటెయిల్గా చెప్పి ఆ తర్వాత మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు చివరి దాకా చూడాలి, చివరి మోడల్ దాకా కూడా చూడాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి బాగా ఉపయోగపడాలని చెప్పి మేము పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ఆ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేసుకొని మీరు ఆ ఛానల్లో జాయిన్ అయితే ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మీకు అందుట్లో పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సరే, ఈరోజు క్లాస్లో మనకి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్గా ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్లో ఉండేటువంటి మోడల్స్ చూద్దాం. ఒక్కొక్క రకమైనటువంటి ట్రయాంగిల్, ఓకే, దాని ప్రాపర్టీస్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, దాన్ని ఉపయోగించుకొని మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో నేర్చుకుందాం. చూడండి. రైట్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన సైన్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఆర్ఆర్బి ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఇంకా మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ మీకు మన సైన్స్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆఫ్లైన్లో. దీనిలో వచ్చేసి మీకు డైలీ 6 hours క్లాస్ జరుగుతుందండి. అందరూ కూడా ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మ్యాథ్స్ నేను తీసుకుంటాను, అదేవిధంగా హిస్టరీ ఇంకొక ఆయన, ఫిజిక్స్ ఇంకొక ఆయన, అట్లా మనకి మంచి ఫ్యాకల్టీ ఏపీ తెలంగాణలో ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి మేము క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. అదేవిధంగా మీకు డైలీ టెస్ట్ ఉంటుందండి. అయిపోయిన చాప్టర్ మీద అయిపోయినట్టుగా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీక్లీ వచ్చేసి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీపీసీ జరుగుతూ ఉన్నాయి, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ రాబోతుంది కదా. సో గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి డైలీ అంటే వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి స్పెషల్ సెషన్స్ క్లాసెస్ పెడతాం. అంటే బేసిక్స్, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా నేర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరి ఈ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మండే నుంచి న్యూ బ్యాచ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. రైటా మిత్రులారా? సో ఫీజు కూడా మన దగ్గర కంపారిటివ్లీ మిగతా వాళ్ళకంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. షార్ట్ టర్మ్ అయినా సరే, లాంగ్ టర్మ్ అయినా సరే, ఏ బ్యాచ్కైనా ఫీజు తక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు. రైట్ మిత్రులారా, ఇక క్లాసులోకి వెళదాం. ఫస్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అని ఎందుకు అంటారు? ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, చూడండి. 3 సైడ్స్ ఉంటాయి కదా తెలుగులో. మనకి 3 సైడ్స్ ఉన్న ఏ షేప్నైనా సరే మనం త్రిభుజం, 3 భుజాలు ఉన్నాయి కాబట్టి త్రిభుజం అని పిలుస్తాం. ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రయాంగిల్ అని వాళ్ళు పిలుస్తున్నారు. అంతే తేడా. ట్రయాంగిల్ అంటే అలా వచ్చింది. రైటా? ఎనీ ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ అంటే నా ఉద్దేశం ఎనీ ట్రయాంగిల్, ఏదైనా సరే, ఏదైనా త్రిభుజం. దాని యొక్క బేస్, భూమి నీకు తెలుసు అనుకో, జనరల్లీ బి అని పిలుస్తాం. బేస్, భూమి, దీనికి తెలుసు. అదేవిధంగా ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ తెలుసు అనుకో, నీకు ఎత్తు, హైట్ కనుక నీకు తెలుసు అనుకో, ఎత్తు కూడా తెలుసు అనుకో, అప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా, వైశాల్యాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది చాలా చాలా బాగా ఉపయోగపడేటువంటి ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ ఇలా నువ్వు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి? బేస్ తెలియాలి, హైట్ తెలియాలి. సో ఏ ట్రయాంగిల్ అయినా సరే, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అయ్యొచ్చు, లేదా ఐసోస్లేస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం అయ్యి ఉండొచ్చు, స్కాలన్ ట్రయాంగిల్, విషమాబాహు త్రిభుజం అయ్యి ఉండొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి ఉండొచ్చు. ఏ ట్రయాంగిల్ అయినా సరే నీకు హైటు బేసు తెలుసా, ఓకే, ఏరియా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్? దీని మీద మరి మనకు ఎగ్జామ్లో ఏమి ఇచ్చారో క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. సార్ 20 దాకా ఏమైపోయినాయి సార్ అని అంటే 20 దాకా క్వశ్చన్స్ మనం క్వాడ్రిలేటరల్స్లో నేర్చుకున్నాం. దీని ముందు వీడియో అనేది. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను. అది కావాలంటే అది కూడా చూడండి. బట్ దానికి దీనికి సంబంధం అయితే లేదు, అది మీరు విడిగానైనా చూడవచ్చు తర్వాత. సరే, క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ బేస్ మెజర్స్ 3 centimeters ఈజ్ 4 centimeters square. ఏ లేదమ్మా, ఏరియా ఇచ్చేసాడు మనకి. ఒక ట్రయాంగిల్ ఉందంట, దాని యొక్క ఏరియా ఇచ్చేసాడు. ఎంత ఏరియా? 4 centimeters square అంటున్నాడు. అదేవిధంగా బేస్ 3 ఇచ్చేస్తున్నాడు. అయితే మళ్ళీ ఏమడుగుతున్నాడు? కరస్పాండింగ్ హైట్ ఎంత అని అంటున్నాడు. ఈ హైట్ ఎంత, హెచ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రైట్? ఇప్పుడే కదా మనం ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటి ఫార్ములా?
ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయ్యా ఏరియా ఇచ్చేసాడు కదా, రైట్. హాఫ్ ఇంటూ బేస్ తెలుసా నీకు లెక్కలో, 3 అని తెలుసు, ఇంటూ హైట్ తెలుసా తెలియదు, హెచ్ అని వదిలేసి, ఈజ్ ఈక్వల్ టు ఈ ఏరియా దేనికి ఈక్వల్ అని లెక్కలో చెప్తున్నాడు మనకి, 4 యూనిట్స్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. నాకు హైట్ కావాలండి, హైట్ని ఇక్కడ ఉంచుతాను. 3/2 ఉంది కదా ఈక్వల్ టు అవతల, అది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, 3/2 కాస్త 2/3 అవుతుంది. అంటే 2 × 4 8/3 అయిపోతుంది. మరి ఆప్షన్స్లో 8/3 ఉందా, లేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి నువ్వు క్యాన్సిల్ చేయి. 8లో 3 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6లో ఇంకా 2 మిగులుతుంది. సో 2 రిమైండర్ బై దేంతో డివిజన్ చేసావు, 3. కాబట్టి 2/3 క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 85 అండ్ ఇట్స్ బేస్ ఈజ్ 5 cm. ఫైండ్ ద హైట్. సేమ్ అదే మోడల్ క్వశ్చన్ కదా, డైరెక్ట్గా వేసేస్తున్నాం చూడండి. హాఫ్ ఇంటూ మా బేస్ లెక్కలో ఇచ్చేసాడు 5 అని, హైట్ తెలుసా లేదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తే నాకు ఏరియా వస్తుంది. ఆ ఏరియా 85 అని చెప్పేశాడు. ఓకే, సో ఇక్కడ 5/2 ఉందండి, లేదా 5 ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి, 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. డివైడెడ్ బై ఉన్న 2 అటు వెళ్తే 17ని మల్టిప్లై చేస్తుంది కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 17 × 2 34 అవుతుంది. సెంటీమీటర్స్లో లెక్క ఉంది కాబట్టి 34 సెంటీమీటర్స్. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 23ని అబ్జర్వ్ చేయండి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 81 అండ్ ఇట్స్ బేస్ ఈజ్ డబల్ ద కరస్పాండింగ్ హైట్. ఇక్కడ మనకు నెంబర్లు ఇవ్వలేదు కానీ బేస్ అనేది హైట్కి డబల్ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనల్ని ఏం అడుగుతున్నాడు, దెన్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఎత్తు ఎంత అని అంటున్నాడు. భూమి ఏమో ఎత్తుకు డబల్ ఉందట, ఏరియానేమో 81 ఉందంట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటిదని అంటే హైట్ ఎంత అని అంటున్నాడు. చూడండి, మనకి ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అదేమంటాడు, బేస్ ఈజ్ డబల్ అంటున్నాడు. ఇప్పుడు హైట్ ఎక్స్ ఉందనుకోండి అమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా వేస్తావు. హైట్ ఎక్స్ ఉందనుకో, అప్పుడు బేస్ డబల్ 2x కదా ఉండాలి. సో హాఫ్ ఇంటూ 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అవుతుంది. ఆ ఏరియా లెక్కలో 81 అని ఇచ్చేసాడు కదా, నువ్వేం చేస్తావు, 2 కొట్టేస్తావు. x² అంటే 81 అని వస్తుంది. అంటే ఏ నెంబర్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే 81 వస్తుంది అని అంటే మనం చెప్తాం x అంటే 9 అండి అని చెప్పేస్తాం. 9² 81 కాబట్టి రైట్, బాగానే ఉంది. మరి నేను అడిగింది ఏంటి, ఇదిగోనమ్మా, ఇదేమో బేస్ 2x, ఇదేమో హైట్ x. అడిగింది లెక్కలో ఏంటి మనకి, హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే x వాల్యూనే కదా అడిగాడు, అదైతే ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ ఇదే క్వశ్చన్లో బేస్ ఎంత అని అడిగితే 2x అంటే 2 9s 18, 18 ఆన్సర్ అవుతుంది. సరే, ప్రస్తుతానికైతే ఆన్సర్ బి, ఆప్షన్ బి 9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ బేస్ మెజర్ 126.4 అండ్ హైట్ 54.8. సో ఇక్కడ మనకి బేస్ హైట్ రెండు ఇచ్చేసాడమ్మా. ఇది బేస్, ఇది హైట్, భూమి ఎత్తు రెండు ఇచ్చేసాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, ఏరియా అడుగుతున్నాడు. రైట్, రా. ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సరే, హాఫ్ ఇంటూ బేస్ ఏమి ఇచ్చాడు లెక్కలో మనకి, బేస్ 126.4 అండ్ హైట్ ఎంత ఇచ్చాడు, 54.8. సరే, బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం అంటే 2తో క్యాన్సిల్ చేద్దాం ఏదో ఒక నెంబర్ని. 126లో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 12లో 6 టైమ్స్, 3 టైమ్స్, 0.4లో 2 టైమ్స్. సో 63.4 ఇంటూ 54.8 మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మీరు ఇలాంటివి ఆన్సర్ చేసే ముందు యూనిట్ డిజిట్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్లో 2 ఉంది, లాస్ట్లో 8 ఉంది. 2 × 8 ఏమవుతుంది, 6 వస్తుంది. 2 × 8 16, 16 కదా, చివరిలో 6 వస్తుంది. సో 6 ఉన్నది ఏమున్నాయి, ఇది ఒక్కటే ఉంది కాబట్టి అదే నా ఆన్సర్. ఒకవేళ 2 నెంబర్లు ఉన్నాయనుకోండి 6 ఉన్నవి, అప్పుడు మీరు మొత్తం నెంబర్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వేయాలి. సో ఏమొస్తుంది ఆన్సర్, ఇప్పుడు 3463.36 ఆన్సర్ కింద వస్తుంది. అర్థమైందనే ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 25. ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, లెన్స్ ఆఫ్ సైడ్స్, భుజాల కొలత ఇస్తున్నాడు. ఎంత, 2:1. భుజాలు 2:1 ఉన్నాయమ్మా. నీ ఇష్టం, భుజం అంటే ఏమైనా తీసుకోవచ్చు, బేస్ తీసుకో, హైట్ తీసుకో, ఏం తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సో ఎప్పుడైతే నీకు భుజాలు అంటే సైడ్ ఏ కానీ, లేదా పెరిమీటర్ చుట్టుకొలత పి కానీ, లేదా హైట్ హెచ్ కానీ, ఓకే, సో ఇవన్నీ సింగిల్ డైమెన్షన్స్, సింగిల్ యూనిట్స్లో ఉన్నప్పుడు ఏరియా అనేది 2 డైమెన్షన్. చూడండి అమ్మా, ఇది 1 డైమెన్షను, ఓకే, ఏరియా వచ్చేసి 2 డైమెన్షన్లో ఉంటుంది. ఎందుకు సార్ 2 డైమెన్షన్లో ఉంటుంది అంటే ముందు వీడియోస్లో క్లియర్గా చెప్పాను, అయినా ఒకసారి వినండి. ఇవన్నీ సింగిల్ మెజర్మెంట్స్. ఇప్పుడు నీ హైట్ ఎంత అని అంటే నువ్వు
120 సెంటీమీటర్స్ 170 సెంటీమీటర్స్ అనే చెప్తావు. అంతేగాని 170 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పు. ఎందుకని నీ హైట్ని ఒకే మెజర్మెంట్ కొలత చేస్తాం కాబట్టి దాన్ని 1 డైమెన్షన్ అంటాం. అదే ఏరియా అడిగితే, నీకున్న పొలం ఏరియా అడిగితే, నా పొలం పొడవింత వెడల్పింత అని చెప్తావు. కాబట్టి పొడవు ఇంటి మీటర్లు ఇంటూ వెడల్పు ఇంటి మీటర్లు, సో మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అవుతుంది. దాన్నే 2 డైమెన్షన్ అంటాం. సో మరి సింగిల్ డైమెన్షన్ ఇలా ఉంటే నెంబర్లో 2 డైమెన్షన్ ఏమవుద్దంటే వాటికి స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ ఈజ్ టు 1 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1. సో ఆన్సర్ ఏమొస్తుందనంటే 4:1 విచ్ ఈస్ ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్. సో నెక్స్ట్ మోడల్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజాలు అంటేనమ్మా 3 భుజాలు సమానంగా ఉంటాయి. సమబాహు త్రిభుజం అంటే అర్థం 3 భుజాలు సమానంగా ఉంటాయి. సో సమానంగా ఉన్నప్పుడు ప్రతి భుజాన్ని మనం స్మాల్ ఏ అని పిలుస్తాం జనరల్గా. స్మాల్ ఏ అని పిలుస్తూ ఉంటాం జనరల్గా. ఓకే, దీనికి హైట్ కూడా ఉంటుంది. ఒకవేళ హైట్ అవసరం పడితే హెచ్ అని పిలుద్దాం హైట్ని. మరి సమానంగా 3 భుజాలు సమానంగా ఉన్నటువంటి ట్రయాంగిల్ని సమబాహు, అన్ని భుజాలు సమానంగా ఉండేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. దీని ఏరియా ఫార్ములా ఏంటనంటే √3/4 a² అవుతుంది. √3/4 a² అవుతుంది. ఒకవేళ హైట్ కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే √3/2 a అవుతుంది. హైట్ ఏమవుతుందంటే √3/2 a అవుతుంది ఒకవేళ హైట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే. చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, పెరిమీటర్ చుట్టుకొలత కావాలనుకోండి, a+a+a 3 భుజాలు యాడ్ చేస్తావు కదా, సో చుట్టుకొలత 3a అవుతుంది. ఓకే, జనరల్గా అవసరం అయ్యేటువంటి ఫార్ములాస్ ఇవి నోట్స్లో రాసుకోండి, మీకు ఫర్దర్గా ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీద బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనకు ప్రీవియస్గా. రైట్, క్వశ్చన్ నెంబర్ 26 సాల్వ్ చేద్దాం. చూడండి, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 25√3 సెంటీమీటర్ స్క్వేర్, అంటే ఏరియా ఇచ్చేసాడు కదా నీకు, ఏరియా వాల్యూ ఇచ్చేసాడు 25√3 అని. దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, అప్పుడు ప్రతి సైడ్ ఎంత, 3 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ప్రతి సైడ్ ఎంత, ఇది అడుగుతున్నటువంటి ప్రశ్న. సరే, మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటమ్మా ఏరియాకి? మనం నేర్చుకున్న ఫార్ములా √3/4a². ఇది కదా ఏరియాకి ఫార్ములా. ఇది దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు లెక్కలో మనకి? 25√3కి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అడిగేది ఏంటి? ఇదిగో ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న √3ని ఇక్కడ ఉన్న √3ని క్యాన్సిల్ చేసేస్తాను. డివైడెడ్ బై ఉన్న 4 ఈక్వల్ అవతలకి వెళ్తే 25 మల్టిప్లై చేస్తుంది. అంటే a² అనేది 4 × 25 100 అయితే మరి ఏ వాల్యూ ఏమవుతుంది? గమనించండి, a² ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే 100 వస్తుంది, 10కి స్క్వేర్ చేస్తే 100 వస్తుంది. కాబట్టి ఏ వాల్యూ 10 అవుతుంది. ఇదే ప్రశ్నలో మీకు చుట్టుకొలత పెరిమీటర్ అడగొచ్చు 3a, అప్పుడు 3 బదులు 30 అవుతుంది ఆన్సర్. రైటా? సో ప్రస్తుతానికి ఆన్సర్ 10 సెంటీమీటర్స్. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూస్ ఏరియా ఇస్ 4√3. సేమ్ క్వశ్చన్. వీడియోని పాస్ చేయండి, మీరు ఓన్గా చేయండి. సింపుల్ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం చేసుకున్నాం మనం? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4a² అని నేర్చుకున్నాం. ఇది లెక్కలో డైరెక్ట్గా మనకి 4√3 అని ఇచ్చాడు. మరి 4√3 అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ సింపుల్లీ √3ని క్యాన్సిల్ చేసేస్తాం. డివైడెడ్ బై ఉన్న 4 ఈక్వల్ అవతలకి వెళ్తే ఇక్కడ ఉన్న 4ని మల్టిప్లై చేస్తాం. అంటే a² అంటే 4 × 4 కదా. అప్పుడు ఏ వాల్యూ ఏంటి? స్క్వేర్ కొట్టేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ వాల్యూ సైడ్ అని అంటే ఎంత అంటే 4 యూనిట్స్. లెక్కలో చెప్పినటువంటి 4 ఆన్సర్ అవుతుంది. రైటా మిత్రులారా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్స్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద వస్తాయి. లంబకోణ త్రిభుజం. ట్రయాంగిల్లో ఉండేటువంటి 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉంటాయి కదా మనకి. ఒక యాంగిల్ ఒక్కటే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవ్వాలి. అయితే ఒక యాంగిలే 90 డిగ్రీస్ ఉంటుంది, మిగతా 2 యాంగిల్ కలిపి 90 డిగ్రీస్ ఉంటాయి. దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్నటువంటి వెర్టిసెస్ శీర్షాన్ని ఏ అని, ఇక్కడ ఉన్నటువంటి శీర్షాన్ని బి అని, ఇక్కడ ఉన్నటువంటి శీర్షాన్ని సి అని కనుక మనం పిలిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటనంటే పైథాగరస్ అని మన చుట్టాలైన మ్యాథ్స్ వచ్చిన ఆయన, ఈ పైథాగరస్ గారు ఏం చేశాడనంటే ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పాడు. పెద్ద సైడు లేదా కర్ణము హైపోటెన్యూస్ ఏదైతే ఉందో ఆ ఏసీ అనేటువంటి సైడ్కి స్క్వేర్ కావాలి అని అంటే మిగతా 2 సైడ్లు, ఇదిగో ఇది ఏబి ఇది బీసీ, వీటికి స్క్వేర్ చేసి యాడ్ చేయి బాబు అన్నాడు. అనగా AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్
బీసీ స్క్వేర్ చేయాలి. ఇది పైథాగరస్ రూల్ ప్రకారం వస్తుంది మనకి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇది దాని ప్రాపర్టీ, అది నేర్చుకున్నాం. అయితే మెన్సురేషన్ విషయానికి వస్తే దీని ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి. ఇది బేస్ అని పిలవచ్చా ట్రయాంగిల్కి? పిలుద్దాం. దీన్ని బేస్ అని పిలుద్దాం. ఇది హైట్ అని పిలవచ్చా ట్రయాంగిల్కి? ఓకే, పిలవచ్చు, హైట్. సో బేస్ తెలుసు, హైట్ తెలుసు. ట్రయాంగిల్లో ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది దాని ఏరియా ఫార్ములా అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? అదేవిధంగా ఈ ప్రాపర్టీని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ప్రాపర్టీని గుర్తుపెట్టుకోవాలి. అట్లానే దీంతో పాటు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మనకి గోల్డెన్ రేషియో అని ఉంటుంది దీంట్లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఆ గోల్డెన్ రేషియోని ఏమని పిలుస్తామంటే 3:4:5 అంటాం. గోల్డెన్ రేషియో చాలా ఇంపార్టెంట్. ట్రిప్లెట్ అని పిలుస్తాం దీన్ని, ట్రిప్లెట్. లిస్ట్ ఆఫ్ ట్రిప్లెట్స్ నేను ఆఫ్లైన్లో అయితే ఇచ్చాను ఒక 20 దాకా. బట్ ఆన్లైన్ అవన్నీ చదువుతూ కూర్చుంటే మీరు వీడియో స్కిప్ చేసేసి చక్కగా జబర్దస్త్ హైపర్ అది వీడియో పెట్టుకుంటారు. అందుకని నేను ఆన్లైన్లో అన్ని డీటెయిల్డ్గా చెప్పడం కుదరదు, అర్థం చేసుకోగలరు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ట్రిప్లెట్. 3,4,5 అంటే ఏం లేదమ్మా, 3² + 4² చేస్తే నీకు 5² వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, ఒక సైడ్ 3 పార్ట్స్ ఉందనుకోండి మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఇంకో సైడ్ 4 పార్ట్స్ ఉంటుంది. హైపాట్న్యూస్ కర్ణం ఏదైతే ఉంటుందో అది 5 పార్ట్స్ ఉంటుంది అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి, లెక్కల్లో మనం ఉపయోగించవచ్చు. రైటా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి బేసిక్ అవగాహన వచ్చిందనుకుంటూ నేను క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాం. ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ బేస్ ఈస్ 24 సెంటీమీటర్స్ అండ్ హైపాట్న్యూస్ అంటే కర్ణం ఈజ్ ఈక్వల్ టు 26 సెంటీమీటర్స్. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఇదిగో ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నువ్వు తీసుకుంటే కర్ణం హైపాట్న్యూస్ 26 అని ఇచ్చాడు. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ బేస్ 24 అని ఇచ్చేసాడు. ఓకే, అయితే దాని ఏరియా ఏంటంటున్నాడు. ఏరియా తెలియాలంటే నీకు హైట్ కూడా తెలియాలిగా, మూడో సైడ్ కూడా తెలియాలి కదా. రైట్, పైథాగరస్ అంకుల్ ఏం చెప్పాడు మనకి? పైథాగరస్ గారు ఏం చెప్పారంటే, బాబు ఈ కర్ణం 26² అనేది ఇక్కడ ఉన్నటువంటి 24² ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి h²ని యాడ్ చేస్తే వస్తుంది అని చెప్పాడు. నాకేమో హెచ్ వాల్యూ తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేనేం చేయాలి? 26² 24²ని లెస్ చేయాలి, అంతే కదా. అప్పుడే కదా నాకు h² వస్తుంది. రైట్, నేనేం చేస్తానంటే హెచ్ కావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ ఈక్వల్ టు అవతల పంపిస్తే రూట్ అయిపోతుంది. ఓకే, రూట్ లోపల ఏమొస్తుంది? లేదు కన్ఫ్యూజ్ అవుతామని అంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా వేస్తా. చూడండి, ఏం లేదమ్మా, ఇక్కడ h² ఉంచాను, 24² ఇటు పంపించేశాను. ఇటు పక్క ఆల్రెడీ 26² ప్లస్ 24 ఇటు వస్తే -24² అవుతుంది. స్క్వేర్ ఈక్వల్ అవతల తీసుకెళ్ళిపోతారమ్మా, రూట్ అయిపోతుంది. రూట్ లోపల 26² అంటే 676 మైనస్ 24² అంటే 576. సో రెండింటికి డిఫరెన్స్ 100. రూట్ 100 అంటే ఎంత మన అందరికీ తెలుసు, 10. కాబట్టి హైట్ ఎంత అయ్యా అని అంటే 10 అనే విషయం తెలుస్తుంది. నీకు హైట్ కూడా తెలుసు కదా. హైట్ తెలిసినప్పుడు ఏం చేస్తావు? ఏరియాని ఫటాఫటా క్యాలిక్యులేట్ చేస్తావు. ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఎంత లెక్కలో? ఇదిగో 24. హైట్ ఎంత? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసావు, 10. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ 10. రైట్, చూడండి అమ్మా, 224లో 12 టైమ్స్, 12 ఇంటూ 10 120 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 120 విచ్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందని ఆశిస్తున్నాను ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద హైపాట్నీస్ ఈస్ 4 యూనిట్స్ గ్రేటర్ దెన్ వన్ సైడ్ అండ్ 8 యూనిట్స్ గ్రేటర్ దెన్ ది అదర్ సైడ్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నావు నువ్వు. ఇదిగో ఇలాగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నావు. దీనిలో ఏమంటున్నాడు? హైపాట్న్యూస్ కర్ణం ఏదైతే ఉందో 4 యూనిట్స్ గ్రేటర్ దాన్ వన్ సైడ్. ఓకే, ఒకవేళ హైపాట్న్యూస్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఒక సైడ్ కంటే 4 యూనిట్స్ ఎక్కువ ఉందంట. అంటే ఒక సైడ్ అనేది 4 యూనిట్స్ దీనికంటే తక్కువ ఉండాలి కదా. సో హైట్ x-4 అనుకుందాం. రెండోది ఏం చెప్తున్నాడు? వన్ సైడ్ అండ్ 8 యూనిట్స్ గ్రేటర్ దాన్ అదర్ సైడ్. ఇంకొక సైడ్ ఉంది దానికంటే 8 యూనిట్స్ ఎక్కువ అని అంటే ఆ ఇంకొక సైడు హైపాట్న్యూస్ కర్ణం కంటే 8 యూనిట్స్ తక్కువ ఉండాలనే అర్థం, అంతే కదా. రైట్, సో ఇప్పుడు లెక్కలో మనకి ఏం తెలుస్తుంది? ఇది హైట్, ఇది బేస్, ఏరియా కావాలని కదా అంటున్నాడు. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియాకి ఫార్ములా ఏంటి? x-4² ప్లస్ లేదు అని అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తావు. నీకు ఎక్స్ వాల్యూ తెలియాలి కదా ఫస్ట్. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ గారు ఏం చెప్పారు?
నీకు కర్ణము ఇది హైపాటన్యూస్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ కావాలంటే, అంటే ఎక్స్ స్క్వేర్ కావాలి అని అంటే ఈ నెంబర్కి స్క్వేర్ చేయి, x-4కి స్క్వేర్ చేయి, ప్లస్ ఈ నెంబర్కి స్క్వేర్ చేయి, x-8కి కూడా స్క్వేర్ చేయి. ఓకే, ఆ రెండింటిని యాడ్ చేస్తే నీకు వాల్యూ వస్తుంది అని అంటున్నాడు. సరే చేద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, క్యాన్సిల్ చేద్దాం. అదే విడివిడిగా రాద్దాం. ఎక్స్ స్క్వేర్ 4కి స్క్వేర్ చేస్తే 16 మైనస్ 2ab 2 × 4 8x ప్లస్ ఇక్కడ x - b హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, b అనంటే 8 కాబట్టి ప్లస్ b స్క్వేర్ అనంటే 64 మైనస్ 2x × 8 16x కదా. రైట్ చూడండి, ఇక్కడ ఉన్న ఒక ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఉన్న ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తా. ఇంకేం మిగులుతుంది? ఆల్రెడీ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్లు ఏమున్నాయి? -8x -16x అంటే -24xలు వస్తున్నాయి. -24xలు వస్తున్నాయి. తర్వాత కాన్స్టెంట్స్ ఎక్స్ లేని నెంబర్లు చూడండి. 16 + 64 అంటే 80 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఈక్వల్ టు అవతల ఏం లేదు కాబట్టి 0 అని పెట్టేశా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం. దీన్ని సాల్వ్ చేస్తే నీ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ముందు ఏమీ లేదు, 1 × 8 లేదా 80, 80కి ఫ్యాక్టర్స్ 24 వచ్చేలాగా తీసుకో. 4 20లు కదా, అంటే మైనస్ ఉంది కాబట్టి నీకు ఎక్స్ వాల్యూ 4 వస్తుంది లేదా ఎక్స్ వాల్యూ 20 వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాం అనుకోమ్మా, 4లోంచి 4 పోతే ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడేమో మైనస్ వస్తుంది. కొలతలు ఎప్పుడు మైనస్లో నెగిటివ్లో ఉండవు కాబట్టి x-4 నేను వాడను, ఎక్స్ వాల్యూ 20 అనేదే వాడతా. మరి ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటి? ఇది ఇక్కడ వేద్దాం చూడండి. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? x-8 కదా. సో ఎక్స్ అని అంటే 20 అంటున్నావు, 20 - 80, 20 - 8 వేస్తే 12. తర్వాత హైట్ x-4 అంటున్నావు, అంటే 20 - 4 వేస్తావు నువ్వు, అంటే 16 వేస్తావు. ఓకే, 2 వచ్చేసి ఇక్కడ 8 టైమ్స్, సో 12 × 8 96 అవుతుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 96. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగించుకొని చేసేటువంటి విధానం. సార్ ఇంత పెద్దది ఎందుకు సార్ అని అంటే కొంచెం సింపుల్గా చేద్దాం. ఓపెన్ మైండెడ్, చాలా ఫ్రీగా ఆలోచిస్తూ చేయండి. ఎలా? నేను మీకు చెప్పాను ఒకటి, ఏమని? గోల్డెన్ రేషియో అని 3:4:5 సైడ్స్ ఇలా ఉంటాయని. ఎక్కువగా ఎగ్జామ్లో ఈ రేషియో ప్రకారమే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దాని మీదే ఇస్తాడు. ఖచ్చితంగా పెద్దది హైపాటన్యూస్ కర్ణం అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు 5 కనుక తీసుకున్నావు అనుకో, ఫస్ట్ పాసిబిలిటీ, రేషియో అంటుంది అందుకే నేను ఫస్ట్ పాసిబిలిటీ 5 తీసుకున్నావు అనుకో, ఎక్స్ వాల్యూ 5 ఉందనుకోమ్మా, అప్పుడు x-4 దీని వాల్యూ 1 అవుతుంది, x-8 క్యాన్సిల్ ఉండదు, మైనస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5 సరిపోవటంలా. తర్వాత ఏమొస్తుంది? 2 5 అంటే 5 × 2 వేసుకో, 10. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో నువ్వు 10 తీసుకున్నావు అనుకో, x-4 ఏమవుతుందమ్మా? x-4 అంటే 6 అవుతుంది. ఈ వచ్చే 6 అనే నెంబరు 3లో కానీ 4లో కానీ క్యాన్సిల్ అయ్యేది చూసుకో. ఓకే, 6 అనేది 3లో క్యాన్సిల్ అవుతుంది, రైట్. x-8 వేస్తే అంటే 10 - 8 వేస్తే 2 వస్తుంది. మరో ఒక నెంబర్ 3లో క్యాన్సిల్ అయితే ఇంకొక నెంబర్ 4లో క్యాన్సిల్ అవ్వాలి కదా, కాబట్టి 10 పాసిబిలిటీ కూడా పనిచేయట్లా. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 3 5 15 పెట్టు. 15 పెడితే 15లోంచి 4 తీసే 11, 3లోను పోవట్లా 4లోను పోవట్లా, పనికి రావట్లా. ఎక్స్ ప్లేస్లో 20 పెట్టు, తర్వాత నెంబర్ ఎక్స్ ప్లేస్లో 20 తీసుకున్నావు అనుకో, ఎక్స్లో నుంచి అంటే 20లోంచి 4 తీసేస్తే 16, ఇది 4 యూనిట్లో పోతుంది. ఎక్స్లోంచి 8 తీసేసేయి, ఎక్స్లోంచి 8 తీసేస్తే 12, ఇది 3 యూనిట్లో పోతుంది. కాబట్టి హైట్ 16 బేస్ 12 అనుకొని చేసావనుకో, డైరెక్ట్గా సింపుల్గా ఆన్సర్ అయ్యొచ్చు. హాఫ్ ఇంటూ బేస్ 12 అనుకున్నావు, హైట్ 16 అనుకున్నావు. సో ఇక్కడ 8 సార్లు పోతుంది, 12 96 ఆన్సర్ అవుతుంది. ఇలా తీసుకుంటే అంటే ఈ గోల్డెన్ రేషియోని మీరు ఉపయోగించుకుంటే, ఆ టెంప్లెట్ని ఉపయోగించుకుంటే ట్రిప్లెట్ని మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 30. ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ x-2 x-4 అండ్ x. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట, దీని యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయి? ఒకటి x కంటే 2 తక్కువ, ఇదిగో ఇది తీసుకుంటే x కంటే 2 తక్కువ. ఇంకొకటి x కంటే 4 తక్కువ, ఇది తీసుకుంటే x కంటే 4 తక్కువ. అండ్ మూడోది x ఉండాలంటున్నాడు. సార్ ఇలానే తీసుకోవాలంటే పెద్ద నెంబర్ ఎప్పుడు హైపాటన్యూస్ కర్ణం కింద తీసుకోవాలి. అందుకనే ఇది x కంటే చిన్నది, ఇది కూడా x కంటే చిన్నది. ఈ రెండు ఇటు ఇటు అయినా తీసుకోవచ్చు, నువ్వు మార్చైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పెద్ద నెంబర్ తీసుకోవాలి, రైటా? ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాడుగా, కాబట్టి నేనేం చేస్తానంటే పాసిబిలిటీస్ చెక్ చేస్తా. ఏమేమనుకున్నాం మనం? 3:4:5 రేషియో, ఇదే కదా గోల్డెన్ రేషియో.
దాని ప్రకారం ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 5 తీసుకుంటానమ్మా. 5 తీసుకుంటే 5 మైనస్ 2 3, ఓకే 3 యూనిట్స్ అనుకుందాం. 5 మైనస్ 4 1. సో ఒకటి 3 నెంబర్ అయితే ఇంకోటి 4 అవ్వాలి, అవ్వట్లా. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5 అనేది పనిచేయట్లేదు. ఎక్స్ ప్లేస్లో 10 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 10 తీసుకుంటే ఇదేమవుతుంది 8, అంటే 4లో క్యాన్సిల్ అయ్యే నెంబరు. ఇదేమవుతుంది 6, అంటే 3లో క్యాన్సిల్ అయ్యే నెంబర్. సరిపోతుంది కదా. ఒకటి 6, ఒకటి 8, ఒకటి 10. సింప్లీ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏరియా ఎలా వేస్తావు నువ్వు, హాఫ్ ఇంటూ బేస్ అంటే 6, హైట్ అంటే 8 ఇలా తీసుకుందాం. రైట్. 2 వచ్చేసి 8లో 4 టైమ్స్, 6 4 24. ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్, ఏరియా అవుతుంది. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 31. ద బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 3 మీటర్స్ గ్రేటర్ దాన్ హైట్. హైట్ కంటే బేస్ 3 మీటర్స్ ఎక్స్ట్రా ఉందంట. హైపోటెన్యూస్ ఈజ్ 15. దాని కర్ణం ఏదైతే ఉందో అది 15 ఉందంట. అయితే ఏరియా అంత అంటున్నాడు. సరే చూడండి ఒకసారి. హైపోటెన్యూస్ కర్ణం 15 అని చెప్పాడు. బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 3 మీటర్స్ గ్రేటర్ దాన్ హైట్. హైట్ కనుక ఎక్స్ ఉంటే బేస్ ఒక 3 మీటర్స్ ఎక్స్ట్రా ఉండాలి, ఎక్స్ ప్లస్ 3 ఉండాలి అని అంటున్నాడు. ఓకే సరే. ఇప్పుడు ఒకసారి పాసిబిలిటీస్ చూద్దామా. మన రేషియోలో 3:4:5. ఇందులో రాలేదనుకోండి, ఇక అప్పుడు జనరల్గా మీరు ఏం చేయాలి, నేను ఫస్ట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మెథడ్ చెప్పాను, అది చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అని చేయాలి. ఓకే, నేను మీ టైం సేవ్ చేయడం కోసం ఈ రేషియోని చెక్ చేయమని చెప్తున్నాను. పైగా హైపోటెన్యూస్ ఇక్కడ చూడండి 5లో పోయే నెంబరు. ఎన్ని 5 అమ్మ ఇది 3 5s కదా. ఒక నెంబరు ఉన్న 2 నెంబర్లలో ఒకటి 3 పార్ట్లు, ఇంకొకటి 4 పార్ట్లు ఉండాలి. అంటే ఈ చిన్న నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్, అది 3, ఇది 3 5లు కాబట్టి ఇది 3 3లు ఉండాలి, ఇది 3 4లు ఉండాలి. అంతే కదా రూల్. 3 3లు ఎంత 9, 3 4లు ఎంత 12. 9కి 12కి డిఫరెన్స్ 3. సరిపోయింది కదా. సో బేస్ ఎంత 12, హైట్ ఎంత 9. ఇప్పుడు నువ్వు దాని ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత 12, హైట్ ఎంత 9. ఓకే, సో 2 వచ్చేసి 12లో 6 టైమ్స్, సో 6 × 9 54. అది క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇది కూడా అర్థమైందని ఆశిస్తూ తర్వాత క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 32. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 80 సెంటీమీటర్స్. ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట, దాని చుట్టుకొలత పెరిమీటర్ ఎంత 80. ఇది ద లెంత్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్. దాని హైపోటెన్యూస్ అయితే 34. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ అదర్ 2 సైడ్స్. మిగతా 2 సైడ్లు ఎంత అంటున్నాడు. చూడండి ఒకసారి. ఇక్కడ హైపోటెన్యూస్ 34 అన్నాడు, అంటే 5లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ కాదు. మన గోల్డెన్ రేషియోలో ఆన్సర్ రాదు, నార్మల్గా వస్తుంది. ఇక వేరే ఏం చెప్తున్నాడు, 3 సైడ్లు యాడ్ చేస్తే 80 రావాలంటున్నాడు. అంటే ఈ హైట్ని ఎక్స్ అనుకుంటే, లేదా హైట్ని హెచ్ అనే అనుకుంటే, బేస్ని బి అనుకుంటే, హెచ్ ప్లస్ బి ప్లస్ 34 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి 84 రావాలి. అయితే సింపుల్లీ 80లో మనకి అంతే కదా, 80లో హెచ్ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంటుంది అంటే, లేదు 3 కలిపితే 80 కదా, దీనిలో 34 తీసేద్దాం, మిగిలింది ఎంత ఉంటుంది 46. అంటే హైట్ బేస్ కలిపితే 46 రావాలి. చూడండి 18 28 46 వస్తుంది, ఆప్షన్స్ చూస్తున్నా. 16 30 46 వస్తుంది. 21 26 ఇది 46 రావడం లేదు, ఆప్షన్ 3. అండ్ 14 32 46 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మూడిట్లో నా ఆన్సర్ ఉంటుంది. తరువాత మనకి పైథాగరస్ గారు ఏం చెప్పారు, హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే 34 స్క్వేర్ రావాలి అని అన్నాడు. ఈ పాసిబిలిటీ చెక్ చేద్దాం. ఈ పాసిబిలిటీ ఎలా చెక్ చేస్తున్నాను నేను, ఒకసారి చూడండి. ఒకవేళ నేను హైట్ కనుక 8 అనుకున్నాను అనుకోండి, 8 స్క్వేర్ అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 864 4 వస్తుంది. 4 ప్లస్ ఇక్కడ కూడా 8 4 ప్లస్ 4 8 వస్తుంది. ఇక్కడ 4 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుందమ్మా, లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 4 4 16 6 వస్తుంది. కానీ ఇక్కడ 4 ప్లస్ 4 8 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నాకు ఆన్సర్ రావట్లా. రెండో చూడు 16 30 అని ఉంది. 6కి స్క్వేర్ చేస్తే చివరిలో 6 వస్తుంది, 0కి స్క్వేర్ చేస్తే చివరిలో 0 వస్తుంది. 6 ప్లస్ 0 6 సరిపోతుంది కదా, ఇది సరిపోతుంది కదా. ఇది ఒక్కటే సరిపోతుందా, మిగతాయి చెక్ చేద్దాం. ఇది లేదు, ఇకపోతే డి చెక్ చేద్దాం. 4కి స్క్వేర్ చేస్తే చివరిలో 4 × 4 6 వస్తుంది. 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 6 ప్లస్ 4 0 అయిపోతుంది. కాబట్టి ఇది మనకు పనికిరాదు. సో మనకు పనికొచ్చే ఏకైక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతుందంటే హైట్ 16 ఉంటే బేస్ 30 ఉంది అని అర్థం. దీన్ని తీసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అర్థమైందని ఆశిస్తూ
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మోడల్స్కి వెళ్ళిపోతాం. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే విషమాబాహు త్రిభుజం. ఏ లేదమ్మా విషమాబాహు త్రిభుజం అని అంటే 3 భుజాలు ఉంటాయి కదా మన ట్రయాంగిల్లో, 3 సైడ్స్ ఉంటాయి కదా, దేనికి అది విడివిడిగా ఉంటాయి సైజులు. ఇది ఏ సైజు ఉంటే ఇది బి అనే సైజు ఉంటుంది, ఇది సి అనే సైజు ఉంటుంది, సి అనే సైజు ఉంటుంది. సో 3 వేరు వేరు సైజుల్లో ఉంటాయి. ఇలా ఇచ్చినప్పుడు ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీకు సెమీ పెరిమీటర్ అర్ధ చుట్టుకొలత తెలియాలి. చుట్టుకొలత అంటే ఏంటి, 3 సైడ్ని యాడ్ చేస్తావు కదా, పెరిమీటర్ అని అంటే 3 సైడ్ని యాడ్ చేస్తావు. ఓకే, 3 సైడ్లు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బై 2 వేసామనుకోండి, అంటే దానిలో సగం తీసుకున్నాం అనుకోండి, అదే సెమీ పెరిమీటర్ అర్ధ చుట్టుకొలత. సో సెమీ పెరిమీటర్ వాల్యూ ఇది వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. రైట్. సో ఎస్ వాల్యూ తెలిసిన తర్వాత ఏరియాకి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఏరియాకి ఫార్ములా అమ్మ, ఇది ఏరియాకి ఫార్ములా. ఒకవేళ పెరిమీటర్ అడిగితే ఇదే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ విషమాబాహు త్రిభుజాన్ని ఇదే అడుగుతాడు, జనరల్గా ఏరియాని అడుగుతారు. సో ఏరియాని గుర్తుపెట్టుకునేటువంటి ఫార్ములా ఇది. నోట్స్ అయితే రాసుకోండి. సరే, దీని మీద ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ అంటే 3 సైడ్లు ఇచ్చేసాడు అంతే కదా. ఇదిగో ఫస్ట్ది ఏ అనుకో, రెండోది బి అనుకో, మూడోది సి, ఏబిసి ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. దానికంటే ముందు ఎస్ వాల్యూ కావాలి కదా. ఎస్ వాల్యూ ఏం చేస్తావు నువ్వు, ఫస్ట్ ఏ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా, అంటే 5 ప్లస్ 7 ప్లస్ 10 హోల్ బై 2 వేస్తావు. 5 ప్లస్ 7 12 ప్లస్ 10 22 బై 2 11 వస్తుంది. ఎస్ వాల్యూ అంతా 11 వస్తుంది. రైటా. ఇప్పుడు డైరెక్ట్గా ఏరియా వేసేద్దామా. ఏరియాకి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ అంటే 11 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 11 మైనస్ 5 6, ఎస్ మైనస్ బి అంటే 11 మైనస్ 7, 11 మైనస్ 7 వేస్తే మనకి ఎంత వస్తుందండి, 11 మైనస్ 7 వేస్తే 4, అండ్ ఎస్ మైనస్ 3 11 మైనస్ 10 అంటే 1. ఇప్పుడు ఇలా రాసుకున్నప్పుడు డైరెక్ట్గా స్క్వేర్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటే బయట రాసేసుకో. రూట్ 4 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బయటకు వస్తే 2 వస్తుంది. ఎందుకని 2 స్క్వేర్ 4 కాబట్టి. 1 ఉంది, 1 రూట్ లోపల ఉన్నా బయట ఉన్నా ఒకటే, దాని గురించి వదిలేసి. ఇక మిగిలింది ఏంటి, 11 66. సో 11లోను 66లోను పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు ఏమి రావట్లా కాబట్టి 2 రూట్ లోపల ఇంకేం మిగిలిపోయాయి, 11 ఇంటూ 6 66 మిగిలిపోతుంది. సో ద ఆన్సర్ ఈస్ 2 రూట్ 66. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్. ఇక్కడ కూడా 3 సైడ్స్ ఇచ్చారు. ఇదిగో ఫస్ట్ది ఏ అంటావు, రెండోది బి అంటావు, మూడోది సి అంటావు. ఓకే, మనల్ని ఏమడుగుతున్నాడు, వైశాల్యం ఎంత, ఏరియా ఎంత అని అంటున్నాడు. రైటా. సో ఫస్ట్ ఏం చేస్తావు, సెమీ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బై 2. 10 ప్లస్ 12 22, 22ను 14, 36లో 2 అంటే 18. సో ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 18 వస్తుంది ఎస్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏరియా వేద్దాం. ఏరియాకి ఫార్ములా ఎస్ ఇంటూ అంటే 18 ఇంటూ ఎస్ మైనస్ ఏ 18లోంచి 10 తీసేస్తావు 8 ఇంటూ ఎస్ మైనస్ బి 18లోంచి 12 తీసేస్తావు 6 ఇంటూ ఎస్ మైనస్ సి 18లోంచి 14 తీసేస్తావు 4. ఏం చెప్పాను నేను మీకు, డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు ఉంటే బయట వేసేయమంటున్నాను. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇక్కడ నాకు 4 కనిపిస్తుంది, బయటకు వస్తే 2. ఓకే, 18 అంటే 2 ఇంటూ 9 ఏంటి తమ్మిది, 2 ఇంటూ 9, 9 బయటికి తీసుకొస్తే 3 అయిపోతుంది, ఇంకా 2 మిగిలింది. 2 ఇంటూ 8 16, బయటకు వచ్చేస్తే 4 అయిపోతుంది. సో 2 8 కూడా పోయింది. ఇక లోపల మిగిలింది 6 ఒకటే కాబట్టి ఇంటూ రూట్ 6. 2 3 6, 6 4 24 రూట్ 6 అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్, 24 రూట్ 6. మరి ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ మెజర్ 42, 36, 34. సో 3 సైడ్లు ఇచ్చాడు మనకి. ఒకదాన్ని ఏమంటున్నాం ఏ అని, ఇంకో దాన్ని ఏమంటున్నాం బి అని, ఇంకో దాన్ని ఏమంటున్నాం సి అని. సో 3 సైడ్లు ఇవ్వడం జరిగింది. రైట్. స్టెప్ 1 మనం ఏం చేస్తాం, సెమీ పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ అని అంటే 42 ప్లస్ బి అని అంటే 36 ప్లస్ సి అని అంటే 34 హోల్ బై 2 వేద్దాం. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడికి 10 12, సో 2 1 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 3 11, 112 బై 2. 112 బై 2 అని అంటే ఎంత వస్తుంది, 56 వస్తుంది. అంటే ఎస్ వాల్యూ 56 వస్తుందమ్మా. రైటా. సో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో ఎస్ ఇంటూ అంటే 56 ఇంటూ ఎస్లో నుంచి అంటే 56లోంచి 42 తీసేద్దాం. 56లో 42 తీసేస్తే ఇంకా 14 ఉంటుంది.
తర్వాత 56లోంచి 36 తీసేద్దాం 20 ఉంటుంది. తర్వాత S-3 S-C అంటే 56లోంచి 34 తీసేద్దాం ఇంకా 22 ఉంటుంది. అంతే కదా. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు ఉంటే డైరెక్ట్గా తీసుకొచ్చేయచ్చు. కానీ ఒక్కటి కూడా కనపడతలా. 56 అంటే 7 ఇంటూ 8 అంతేనా. 56 అంటే ఏంటి ఇక్కడ 7 ఇంటూ 8 సెకండ్ రైట్. సో దీనిని వేరే నెంబర్ మా కలర్ మాడట్లా 7 ఇంటూ 8 14 అంటే 7 ఇంటూ 2 ఓకే. 20 అని అంటే 4 ఇంటూ 5 22 అంటే 2 ఇంటూ 11 ఇవండి నేను విడగొట్టి రాసుకున్నాను నెంబర్లు. 7 2 సార్లు వచ్చింది. సో ఆన్సర్లో ఒకసారి వేసేసుకోవచ్చు. రూట్ లోపల 2 సార్లు ఉంటే బయట ఒకసారి వేయచ్చు రైటా. తర్వాత 4 2 8 చూసారా ఈ 2 4 2 8 8 కూడా 2 సార్లు వచ్చినట్టు 8 కూడా బయట వేసేసుకుందాం. అంటే ఈ 2 నెంబర్లు అయిపోయాయి. ఇంకేం మిగిలాయి మనకి 8 కూడా అయిపోయింది. ఇంకేం మిగిలాయి ఈ వరుస అయిపోతే 5 ఉంది. తర్వాత 5 ఇంటూ 2 10 ఇంటూ 11 సో 110 వస్తుంది. అంటే రూట్ ఆఫ్ 110 మిగులుతుంది. ఇంకా దానిలో ఇంకేమి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు కామన్గా వచ్చేయలేవు. సో 7 56 పక్కన 110 56 110 విచ్ ఈస్ ఆప్షన్ బి. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. అర్థమైందని అనుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. చూడండి. వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 7 meters లాంగర్ దెన్ ట్వైస్ ద స్మాలెస్ట్ సైడ్. ఒక ట్రయాంగిల్ ఉందంట, దానిలో చిన్న సైడ్ ఉందంట, దానికి ఇంకొక సైడ్ దాని పక్కన ఏదో ఒక సైడ్ ఎలా ఉందంట ట్వైస్. అంటే మన సైడ్ని ఇదిగో చూడండి. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. ఒక సైడ్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇంకొక సైడు ఎక్స్ కంటే ఏమంటున్నాడు డబల్ చేస్తే 2x డబల్ చేసి ఒక 7 కలిపితే అప్పుడు దానికి సమానంగా ఉంటుంది అంటున్నాడు. రెండో సైడు చిన్న సైడ్ని డబల్ చేసి 7 కలపాలంటున్నాడు. తర్వాత అనదర్ సైడ్ ఈజ్ 5 meters లాంగర్ దాన్ 3 times ద స్మాలెస్ట్ సైడ్. ఇంకో సైడ్ ఎలా ఉందంట చిన్న సైడ్కి 3 times 3x తీసుకో ప్లస్ 5 కలపాలని అంటున్నాడు. ఓకే. ఇది ఆ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ యొక్క కొలతలు ఇచ్చాడు. ఓకే. ఈ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, పెరిమీటర్ అంటే A ప్లస్ B ప్లస్ C 3 సైడ్లు కలిపితే 90 meters రావాలి అని అంటున్నాడు. అయితే స్మాలెస్ట్ సైడ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. 3 సైడ్లు కలిపేద్దామా. కలిపేస్తే చూడండి అమ్మ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఒక 2x ఇక్కడ ఒక 3x మొత్తం కలపండి 6x అవుతుంది. ఏమవుతుంది 6x ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ లేవు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. 7 + 5 12 ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిపితే 90 అని కదా చెప్తున్నాడు. రైట్. చూడండి 6x ఇక్కడ ఉంచుదాం ప్లస్ 12 అటు వెళ్తే 90 మైనస్ 12 అవుతుంది అంటే 78. 6ను కొట్టేద్దాం ఎన్నిసార్లు 1 time అండ్ 3 times అంటే అన్నిటికంటే చిన్నది 13 అనేగా అర్థం. సో 13 కదా ఉంది. ఎక్స్ ప్లేస్లో 13 వచ్చింది. ఆన్సర్ సి. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇవండి మనకి గ్రూప్ డీలో ఇచ్చిన ఆల్ మోడల్స్ కవర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆర్ఆర్బి గ్రూప్ డీలో వచ్చిన ప్రశ్నలు కింద కామెంట్లో పెట్టండి. ఆ ప్రశ్న సార్ పలానా ఇయర్లో పలానా డేట్లో ఇది వచ్చిందండి ప్రీవియస్ క్వశ్చన్ మీరు అది చెప్పలేదు అని కావాలంటే పెట్టండి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. ఒకవేళ నేను మిస్ చేస్తే నాకు తెలిసి 99.999% నేను మిస్ చేయలేదు. ఆల్ క్వశ్చన్స్ నేను 3 బుక్స్లోంచి తీసుకొని చేశాను. కాబట్టి ఏ క్వశ్చన్ జనరల్లీ మిస్ అవ్వలేదు. బట్ ఇంకేదైనా మీకు కొత్తగా కనిపిస్తే అది మీకు ఆన్సర్ రాకపోతే కింద కామెంట్లో ఆ క్వశ్చన్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మన ట్రయాంగిల్కి సంబంధించి ఇచ్చినటువంటి మోడల్స్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి రెఫర్ చేయండి. మీకు రేపు రాయబోయే ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి జరిగిన సంఘటన రేషియోస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేను చెప్పినప్పుడు దానిలో హెచ్సిఎఫ్ రేషియోస్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్పాను సెకండ్ వీడియోలో ఐ థింక్. చెప్పినప్పుడు ఏం జరిగిందనంటే సేమ్ క్వశ్చన్ ఆ రోజు జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్లో వచ్చిందంట. సేమ్ క్వశ్చన్ వచ్చిందంట. మన యూట్యూబ్లో ఎవరో ఒక అబ్బాయి కామెంట్లో ఏదో పెట్టాడు, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎగ్జామ్లో ఈరోజే వచ్చింది సార్ అని. సో ఉపయోగపడవచ్చు మీకు. ఎన్టీపీసీకి ఉపయోగపడుతుంది. రేపు మీరు రాసే గ్రూప్ డీకి ఉపయోగపడదా? ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నదో లేకపోతే ఆన్లైన్లో నేర్చుకున్నదో దానికి ఎడిషనల్గా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది నేను ఎంతవరకు చేయగలిగానని. సరే, ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఉపయోగం అని అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి రెఫర్ చేయండి. జనం ఎంత ఎక్కువ మంది చూస్తూ ఉంటే అంత ఉత్సాహంగా నేను డైలీ ఒక వీడియో పెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే నేను నా ఉన్న షెడ్యూల్ ప్రకారం ఏదో చేయగలుగుతున్నాను. వారానికి 3-4 వీడియోలు చేయగలుగుతున్నాను. ఇంకా మనకి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.